చూడండి అన్న, ఇప్పుడు మనము ఈ ఐఎల్ఎంతో మనము సివిసి వర్డ్స్ తయారు చేస్తాం. సివిసి అంటే అర్థమైంది కాన్సోనెంట్, ఓవెల్, కాన్సోనెంట్. మనం 3 అక్షరాల పదాలే తయారు చేస్తాము. ఫస్ట్ ఏముంటుంది? కాన్సోనెంట్ ఉంటుంది, రెండోది ఓవెల్ ఉంటుంది, మూడోది మళ్ళీ కాన్సోనెంట్ ఉంటుంది. ఈ వీల్స్తో మీరు ఎన్నో పదాలు తయారు చేసుకోవచ్చు. కొన్ని నేను చేయిస్తా, తర్వాత మీరు కూర్చొని చేసుకోండి. ఓకేనా? చూడండి అన్న, ఇప్పుడు ఏది ఏ సౌండ్ పలుకుతుందో మీకు తెలిసిపోయింది. అక్షరాలు, లెటర్స్ ఏఈఐఓఈ ఏం పలుకుతుందో తెలుసు కదా. ఏ ఈ ఓ ఆ. వీటితో పాటు ఈ 26 సౌండ్స్తో పాటు ఇంకా మీకు అవన్నీ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. టోటల్గా 44 సౌండ్స్ ఉంటాయి నాన్న. ఇవన్నీ మీరు నేర్చుకుంటే పదాలు ఎట్లా పలకాలో మీకు ఈజీగా అర్థమవుతుంది. తెలుగులో నేను నేర్పించిన కదా బెట్ట, ఇట్లా ఇవన్నీ అచ్చులు అల్లులు కలిసినప్పుడు ఎటువంటి గుణితం వస్తుంది అనేది ఇది ఉంది కదా నాన్న. తెలుగులో ఇట్లా నేర్చుకున్నారు కదా మీరు. చూడండి, ఇట్లా కు ప్లస్ ఆ కాయ అని ఎట్లా విడా తీసినాము, ఇట్లాంటివన్నీ తెలుగులో మీరు నేర్చుకున్నారు కదా. అట్లనే ఇంగ్లీష్లో కూడా ఈ సౌండ్స్ నేర్చుకుంటే మీరు ఏ లెటరు 2 లెటర్లు కలిపి కూడా ఒక సౌండ్ వస్తుంది. డయాగ్రాఫ్స్ అంటాం వాటిని. ఆ సౌండ్స్ మీరు నేర్చుకుంటే మీరు పదాలు ఎట్లా పలకాలో మీకు అర్థమవుతుంది, ఇంగ్లీష్ చదవగలుగుతారు. అవన్నీ తర్వాత నేర్పిస్తా. ఫస్ట్ ఇది చూద్దాం, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ సౌండ్స్ తెలుసు మీకు, నేను నేర్పించిన. చెప్పండి, ఇది సౌండ్ చెప్పండి నాకు. ఏ వెరీ గుడ్. ఇవి వచ్చినాయంటే ఈ సౌండ్ మీకు తెలుసు. ఇప్పుడు సివిసి లెటర్ వర్డ్స్ రాద్దాం. ఇది చూడండి, ఇది తెలుసు కదా మీకు. బ ఏమవుతుంది? బ్యా. ఇది గ. మొత్తం ఏమవుతుంది? రాయ్ అక్కడ, బ్యాగ్ రాయ్. గుడ్, బ్యాగ్ రాసినావు కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ రెండు బ్లెండ్ చేసుకోండి. బె గ బెగ్. వెరీ గుడ్. చదివేటప్పుడు మీరు ఇట్లా బెండ్ చేసుకొని చూసుకోండి, మీకు తెలిసిపోతుంది. బి గ బిగ్. అర్థమవుతుందా? ఈ గుణితం గుర్తు రావాలి మీకు. కు ప్లస్ ఈ ఏమైంది? కీ అయింది. బు ప్లస్ ఈ ఏమవుతుంది? బు ప్లస్ ఈ ఏమవుతుంది? బి అవుతుంది. చూసారు కదా ఇక్కడ, బి. గుడ్. నెక్స్ట్ బాగ్. వెరీ గుడ్. బాగ్ అంటే ఏంది? బురద. భూమి తడిసి ఉంటుంది కదా, మడ్డీ ప్లేస్, బురద ప్లేస్ అది. నెక్స్ట్ ఇదేంటి? బగ్. రైట్ అన్న. బగ్ అంటే ఏంటిది? ఇన్సెక్ట్, ఏదైనా కీటకం, బ్యాక్టీరియా. రాసిరు కదా నాన్న. ఇక్కడ ఏం గమనించారు నాన్న? ఇదంతా కాన్సోనెంట్, ఇది 2వ వరుస ఓవెల్, మళ్ళీ ఇది కాన్సోనెంట్. చూడండి, ఇవన్నీ కాన్సోనెంట్, ఇది కాన్సోనెంట్, మధ్యలో ఓవెల్ వచ్చింది. ఏఈఐఓయు అన్ని. అందుకే ఇవి సివిసి వర్డ్స్ అంటాం. ఓకేనా? వీటితో పాటు ఫ్యామిలీస్ కూడా మనం రాయొచ్చు. ఏ ఫ్యామిలీ రాయొచ్చు? చూడండి, ఎట్ ఫ్యామిలీ రాయొచ్చు, ఈడి ఫ్యామిలీ రాయొచ్చు, ఈఎన్ ఫ్యామిలీ రాయొచ్చు. ఇంకా ఎన్ని ఫ్యామిలీలు? ఎస్టీ ఫ్యామిలీ రాద్దాం. ఈ 3 అయినాక అవి రాద్దాం. ఏటీ ఫ్యామిలీ రాద్దామా? ఇప్పుడు ఏటీ ఫ్యామిలీ వర్డ్స్ రాస్తున్నాం. చూడండి, ఏటీ ఉంది ఇక్కడ. ఏటీ కాన్స్టెంట్ ఇట్లా పెట్టండి, ఈ వీల్ తిప్పాలి. చదవండి, బిఏటీ బ్యాట్. రాయ్ నన్ను అక్కడ, బ్యాట్ రాయ్. చూడండి, చదవండి మీరే. యాట్ క్ యాట్, క్యాట్. లేదా సిఏ క్యాట్ రాయ్, క్యాట్ రాయ్. నెక్స్ట్ చదవండి, రాయండి. ఫ్యాట్. రాయ్ నాన్న, నువ్వు అక్కడ రాసి ఫ్యాట్. నెక్స్ట్ ఏమొస్తుంది చూడండి. వెరీ గుడ్. రాసే నాన్న నువ్వు అక్కడ. మ్యాట్. వెరీ గుడ్. ర్యాట్. శాట్. వ్యాట్. చూడండి అన్న, ఇప్పుడు ఈడి ఫ్యామిలీ. ఈడి ఎడ్. బ ఎడ్ బెడ్. రాయమ్మా, బీడీ ఫ్యామిలీ బెడ్. చూడండి నాన్న, దీన్ని ఎట్లా చదవాలన్నా చూపిస్తా. బూ సింబల్ ఏంది నాన్న మనకు? బ. ఇది ఏ, డిది డ్. ఫస్ట్ ఈ 2 కలపండి బేట. బూ ప్లస్ ఏ ఏమవుతుంది? కావాలంటే కు ప్లస్ ఏ ఏమవుతుంది? కే అయిందా? మరి బూ ప్లస్ ఏ ఏమవుతుంది? బే. వెరీ గుడ్, బే. ఇది డ్ బెడ్. ఇట్లా అనలైజ్ చేసుకోవాలి మీరు. బెడ్ కదా. ఈ 2 బ్లెండ్ చేయాలి.
సౌండ్స్ బ్లెండ్ చేస్తే అక్షరం ఎట్లా చదవాలనో వచ్చేస్తుంది. బెడ్ తర్వాత ఏమొస్తుందో చూద్దాం. ఫెడ్ రాయండి. ఫెడ్ నేను చెప్తుంటే మీరు రాసుకుంటే వెళ్ళండి బెడ్. రెడ్. రెడ్ చూడండి మన నాన్న. దీని సౌండ్ ఏంది? ఆడది ర, ఇది ఏ, డిది డు. ఈ రెండు బ్లెండ్ చేయండి. రూ ప్లస్ ఏ. మీకు కన్ఫ్యూజ్ అయితే ఇక్కడ చూసుకోండి. కు ప్లస్ ఏ ఏమవుతుంది? కే. మరి రూ ప్లస్ ఏ ఏమవుతుంది? రే. ఇది డిగ్. ఈ రెండు బ్లెండ్ చేస్తే వచ్చేస్తుంది. చదవండి ఇప్పుడు. రెడ్. సౌండ్స్ బ్లెండ్ చేస్తే మీకు అక్షరం ఎట్లా చదవాలని వస్తుంది. చూడండి రెడ్. ఏదైనా మీరు సౌండ్స్ బ్లెండ్ చేసుకుంటే అక్షరం నీకు చదవనీకి రాకపోయినా వచ్చేస్తుంది. రెడ్. రెడ్ తర్వాత వెడ్. చూడనా ఇప్పుడు ఈఎన్ ఫ్యామిలీ చూద్దాం. ఏ, న, ఎన్. ఇప్పుడు చూద్దాం. డ్. డ్ ప్లస్ ఈ, ఏ. డు ప్లస్ ఏ ఏమవుతుంది? డే. న, డెన్. ఇంతకుముందు చెప్పినా కదా ఇట్లా 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 రాసుకోవాలి. ఓకేనా? డెన్. ఫెన్. హెన్. మెన్. పెన్. ఇంకేమొస్తుంది? టెన్. ఓకేనా?